హలో నమస్తే. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సెంట్రల్ నేషనల్ న్యూస్ ఒకటి చూద్దాం ఫస్ట్ ఫటాఫట్న. ఇది కర్ణాటకలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్కి బీజేపీకి జరుగుతున్నటువంటి ఒక చిన్న వార్. దాన్ని ఈరోజు మనం మాట్లాడదాం. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన హుంగుండ్ నియోజకవర్గానికి సంబంధించిన విజయానంద్ కషాపనవార్, ఆయనకి యూనియన్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషికి జరుగుతున్నటువంటి మాటల యుద్ధం ఏంటంటే, ఈయన ఏమంటాడంటే, కాంగ్రెస్ ఎమ్మెల్యే 55 మంది ఎమ్మెల్యేలు మీరు లిస్ట్ చేశారు, ఈ 55 మంది ఎమ్మెల్యేలకి మీరు త్వరలో ఈడీని సిబిఐని పంపించబోతున్నారు, వాళ్ళు మీరు బెదిరిస్తారు, మీరు మా పార్టీలో జాయిన్ అయితే మిమ్మల్ని వదిలేస్తాం, లేదంటే మీ మీద కేసులు పెడతామని బెదిరించడానికి 55 మంది ఎమ్మెల్యేలు లిస్ట్ చేశారు అని ఒక ఎలిగేషన్ చేశాడు ఈయన కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఈయన యూనియన్ మినిస్టర్ ఏమన్నారంటే, నీ కాంగ్రెస్లోనే హార్స్ ట్రేడింగ్ జరుగుతుంది, మాకంత ఛాన్స్ లేదు, మీరే కొట్టుకుంటారు అని చెప్పేసి ఈయన ఒక మాట అన్నారు. దీని గురించి లోపలికి వెళ్ళి చూద్దాం ఏం జరిగింది అనేది. ఇంతకు ఏమన్నాడు ఈయన కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయానంద్ కషాపనవార్? ఆయన ఏమన్నాడంటే, బీజేపీ హ్యాస్ ప్రిపేర్డ్ 55 లిస్ట్ ఆఫ్ 55 కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ ఈడీ సిబిఐని పంపించడానికి మీరు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వండి, లేదంటే ఈడీ వేస్తాము అని ఒక పెద్ద ఎలిగేషన్ అని, ఈడీని సిబిఐని పంపిస్తున్నారని చెప్పి 55 మంది లిస్ట్ చేశారని ఒక ఎలిగేషన్ చేశాడు. ఇంకేమన్నాడు, అంతేకాకుండా ఇక చూడండి, ఇప్పటికే కొంతమంది నాయకులు, అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఆల్రెడీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇళ్ళకెళ్ళి, ఇదిగోండి లిస్టులో ఈ 55 మంది లిస్టులో మీ పేర్లు ఉన్నాయి, మిమ్మల్ని త్వరలో మీకు మీ ఇంటికి ఈడీ లేదా సిబిఐ రాబోతుంది, మీరు దాన్ని తప్పించుకోవాలంటే మా పార్టీలో చేరండి అని ఆల్రెడీ అడుగుతున్నారు అని ఇతని ఎలిగేషన్ ఇది. ఓకే, ఈడీ అండ్ విల్ బి డన్ యాజ్ దేర్ ఇల్లీగల్ అసెట్స్. అతను ఏమంటాడంటే, ఇప్పుడు ఎవరెవరైతే ఇళ్ళకైతే మీరు వెళ్ళారో, ఆల్రెడీ కొంతమంది ఇళ్ళకి వెళ్ళి ఈడీ రైడ్ చేసింది, వాళ్ళు భయపడతారు, నేను భయపడను, ఎందుకంటే నా పేరు మీద ఏమి వెళ్ళాలి, ఇల్లీగల్ అసెట్స్ ఏమి ఉండవు నా పేరు మీద, వాళ్ళ మీద ఉన్నాయి కాబట్టి వాళ్ళు భయపడుతున్నారని అతను అన్నాడు. ఓకే, ఎవరు? కాంగ్రెస్ అతను. ఇంకేమన్నాడు ఈ కాంగ్రెస్ అతను? ఇంకోటి ఏమన్నాడంటే, భారతీయ జనతా పార్టీ అనేది కర్ణాటకలో ఇంతవరకు డైరెక్ట్గా ఒక్కరోజు కూడా గెలవలేదు, ప్రతిసారి కూడా ఎమ్మెల్యేని కొనే గవర్నమెంట్ ఫామ్ చేసిందని ఒక ఎలిగేషన్ చేశాడు ఇతను. తర్వాత ఇంకేమన్నాడు ఈయన యూనియన్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారు, ఈయనేమన్నారంటే, ప్రహ్లాద్ జోషి గారు ఏమన్నా, ఈయన గురించి మాట్లాడుతున్నాడు, కషాపనవార్ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఏమైనా తప్పు చేశాడా? ఈడీ నా ఇంటికి వస్తుందని ఎందుకు భయపడుతున్నాడు? ఈడీ సిబిఐ అనేది తప్పు చేసినోడు ఇంటికే వచ్చిద్ది, నువ్వు భయపడుతున్నావు, ఈడీ ఇంటికి వచ్చిద్ది, సిబిఐ నా ఇంటికి వచ్చిద్ది అని భయపడుతున్నావు అంటే నువ్వేదో క్రైమ్ చేసావని అర్థం. తప్పు లేనోడు ఇంటికి ఈడీ సిబిఐ రావు అని ఒక స్టేట్మెంట్ చేశాడు ఎవరు? యూనియన్ మినిస్టర్. అంటే నువ్వు భయపడుతున్నావు అంటే నువ్వేదో తప్పు చేసావని అర్థమని ఆయన ఉద్దేశం. ఓకే, ఈయన ప్రహ్లాద్ జోషి గారు ఇంకో ఏమన్నారు, ఈయన సిద్ధరామయ్య ఇంకోటి ఏమన్నా అంటే, సిద్ధరామయ్య డికే శివకుమార్ వాళ్ళిద్దరు ఆల్రెడీ కొట్టుకుంటున్నారు, మేము వచ్చి పెద్దగా మీ ఎమ్మెల్యేని కొనేదేం లేదు. ఒకసారి సిద్ధరామయ్య ఏమన్నాడంటే, ఇదిగోండి డికే శివకుమార్ చీఫ్ మినిస్టర్ అవుతాడా అని అడిగితే, డికే శివకుమార్కి అంతమంది ఎమ్మెల్యేల మద్దతు లేదు, నాకుంది అని అన్నాడు సిద్ధరామయ్య. అంటే అర్థం, ఇప్పుడు డికే శివకుమార్ ఎమ్మెల్యేల మద్దతు పెంచుకోవడానికి ట్రై చేస్తాడు, అతనే కొంటాడు ఇప్పుడు మీ ఎమ్మెల్యేలని, మీ కాంగ్రెస్లోనే సిద్ధరామయ్య గ్రూప్ నుంచి డికే శివకుమార్ గ్రూప్ ఎమ్మెల్యేలను కొంటాడు, ఎమ్మెల్యే సిద్ధరామయ్య ఏమో డికే శివకుమార్ గ్రూప్ నుంచి ఎమ్మెల్యేలను కొంటాడు, మీరే కొనుక్కుంటారు, మాకు ఆ ఛాన్స్ లేదు అన్నాడండి ఈయన మినిస్టర్. మాకు ఆ ఛాన్స్ లేదు అన్నాడు. ఇంకేమన్నాడు, హార్స్ ట్రేడింగ్ అని ఒక పదం మాట్లాడాడు. ఇక్కడ ఏమన్నాడు, హార్సెస్ ఆర్ రెడీ టు గెట్ ట్రేడ్ ఇన్ ద మార్కెట్. అంటే గుర్రాలు ఆల్రెడీ కొనటానికి సిద్ధంగా ఉన్నాయి, గుర్రాలు ఆల్రెడీ కొనటానికి మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. ఆయన డికే శివకుమార్ కొన్ని గుర్రాలను కొంటాడు, సిద్ధరామయ్య కొన్ని గుర్రాలను కొంటాడు, మాకంత ఛాన్స్ లేదు అని అన్నాడు అన్నమాట. అంటే ఇప్పటి వరకు మనం ఓట్లు వేసింది గుర్రాలకి, పశువులకి అనే అర్థమా? మనుషులు కదా ఇప్పటివరకు మనం ఓటేసింది. ఎమ్మెల్యేలు ఎంపీలకి మనం ఓటేసి గెలిపిస్తే వీళ్ళు గుర్రాలని సంతలో పెట్టి అమ్మినట్టుగా అమ్ముతుంటారు, మీరే కొనుక్కుంటారని సాక్షాత్ యూనియన్ మినిస్టర్ గారే అన్నారు కదా. ఓకే, అంటే మనం ఇప్పటివరకు మనం ఎన్నుకునేది మనుషుల్ని కాదు పశువుల్ని అని వీళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారా అనేది మనకైతే తెలియదు. ఓకే,
మరి అంతే కదా, ఒక పార్టీ మీద గెలిచి ఇంకొక పార్టీ మీద అలా అమ్మకానికి అటు ఇటుకి పోయారంటే మరి ఇంకా అది మరి మరి హార్సెస్ అనే అనాలి. మరి వాళ్ళు అన్నారు కదా, హార్సెస్ అని అంటే హార్సుల్ని పశువులుగా అని కూడా అంటారు కదా. ఓకే, ఇప్పుడు ఇక్కడ బీజేపీ ఈయన కొన్ని ఎలిగేషన్ చేశాడండి కాంగ్రెస్ అయినా. ఈయన ఏమి ఎలిగేషన్ చేశాడు ఈయన? ఎందుకంటే బీజేపీ అనేది డైరెక్ట్గా కర్ణాటకలో ఇంతవరకు ఎప్పుడు ప్రభుత్వంలోకి రాలేదు, ఒక ఎలిగేషన్ చేశాడు. రెండోది, బీజేపీ అనేది గవర్నమెంట్స్ని డీస్టెబిలైజ్ చేస్తుంది, గవర్నమెంట్లు పడగొడుతుంది ఎమ్మెల్యేని కొని అన్నాడు. మూడోది, ఈడీ సిబిఐని పంపించి మా వాళ్ళని బెదిరిస్తున్నారు, మీ పార్టీలో జాగమని, లేదంటే ఈడీని పంపిస్తామని బెదిరిస్తున్నారని ఒక ఎలిగేషన్ చేశాడు ఈయన. చూద్దాం ఈ మూడు నిజంగా ఏం చేసిన ఎలిగేషన్స్లో ఎంతవరకు కరెక్ట్ అనేది చూద్దాం. ఓకే, బీజేపీ నిజంగానే డైరెక్ట్గా కర్ణాటకలో ఇంతవరకు గెలవలేదా అంటే పార్షియల్గా కరెక్ట్ అని అనిపించింది. ఎందుకంటే చూడండి, మనం గతంలో చూసిన గవర్నమెంట్లు, కర్ణాటకలో జరిగిన గవర్నమెంట్లు చూస్తే ఇప్పుడు 2004 నుంచి చూద్దాం. ఇప్పుడు 2004లో అక్కడ బీజేపీకి 79 సీట్లు వచ్చాయి, కాంగ్రెస్కి 113 సీట్లు వచ్చాయి. బీజేపీకి 79 సీట్లు వచ్చాయి, కాంగ్రెస్కి 65 సీట్లు వచ్చాయి. కానీ అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే 113 సీట్లు ఉండాలి. ఏది కర్ణాటకలో గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే. కానీ ఎవరికి మెజారిటీ రాలా. వీళ్ళు జేడిఎస్, జనతాదళ్ వాళ్ళందరూ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేశారు. అక్కడ కాంగ్రెస్ ఫామ్ చేసింది 2008లో. ఇక్కడ చూడండి, 2008లో ఇదేమైంది, 110 సీట్లు వచ్చాయి భారతీయ జనతా పార్టీకి, జేడిఎస్కి 28 సీట్లు వచ్చాయి. బీజేపీ ఏం చేసింది, యడ్యూరప్ప ఈ యొక్క ఇండిపెండెంట్ల దగ్గర నుంచి తీసుకొని గవర్నమెంట్ ఫామ్ చేశాడు. ఎందుకు? వీళ్ళకి 110 సీట్లు వచ్చాయి భారతీయ జనతా పార్టీకి. కాంగ్రెస్ ఏదైనా ఒక పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే కర్ణాటకలో 113 సీట్లు రావాలి. బీజేపీకి 110 వచ్చినాయి, అంటే 3 సీట్లు తక్కువ వచ్చినాయి 2008లో. 3 సీట్లు వచ్చినప్పుడు ఇనిషియల్గా ఇండిపెండెంట్ మద్దతు తీసుకొని గవర్నమెంట్ ఫామ్ చేశారు. అది తప్పేం కాదు అది. ఓకే, ఎందుకంటే ఇండిపెండెంట్లు డైరెక్ట్గానే మద్దతు ఇచ్చారు, అక్కడేమి పార్టీలు మారటం ఏం జరగల. కానీ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఆపరేషన్ కమల అని ఒకటి మొదలెట్టారు 2008, 14, 11 మధ్యలో. ఆపరేషన్ కమల అని ఒక మొదలెట్టి చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్ పార్టీ నుంచి, జేడిఎస్ నుంచి రిజైన్ చేసి వాళ్ళు వెళ్ళి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఎలక్షన్ పెట్టుకొని వాళ్ళు మెజారిటీ పెంచుకున్నారు గవర్నమెంట్ వచ్చేసరికి. మరి పార్షియల్లీ కరెక్ట్ కదా. చాలామంది కాంగ్రెస్ తరపున గెలిచిన వాళ్ళు ఏమంటే ఎందుకు మీరు ఇలా పార్టీలు మారుతారంటే, మా కాంగ్రెస్ నచ్చలేదు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎజెండా మాకు నచ్చింది, ఎక్స్ట్రాడినరీ ఎజెండా, ఆ పార్టీ నచ్చింది అంటారు. అంతకుముందు జస్ట్ ఒక 3 నెలలు, సంవత్సరం క్రితం మీరు ఇళ్ళకి వెళ్ళి మా కాంగ్రెస్కి ఓటేయండి, మా కాంగ్రెస్ని గెలిపించండి అని అడుగుంటారు కదా. వీళ్ళు గెలిచారు కదా, గెలిచి ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఎమ్మెల్యే అవగానే టక్కున వాళ్ళకి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆ సిద్ధాంతాలు నచ్చి, లీడర్షిప్ నచ్చి వచ్చారు అని వీళ్ళు చెప్తుంటారు బయట. బట్ అంతర్గతంగా ఎలిగేషన్ ఏంటి, వాళ్ళని కొన్నారు, ఎమ్మెల్యేలను డబ్బులు పెట్టి కొన్నారు అనేది అపోజిషన్ వాళ్ళు చేసేటువంటి ఎలిగేషన్. ఓకే, ఇది జరుగుతుంది. ఓకే, బట్ ఈ లెక్క చూస్తే 2008లో పార్షియల్లీ కరెక్ట్ ఇది. 2018లో కూడా ఇదే జరిగింది. చూడండి, 2018లో బీజేపీకి 104 సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్కి 80 వచ్చినాయి, జేడిఎస్కి 37 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, 17 ఎమ్మెల్యేలు ముందు కాంగ్రెస్, జేడిఎస్ ఫామ్ అయ్యి గవర్నమెంట్ ఫామ్ చేశారు. కాంగ్రెస్, జేడిఎస్ కలిపి గవర్నమెంట్ ఫామ్ చేశారు. వాళ్ళల్లో 17 మంది ఎమ్మెల్యేలు 2018లో రిజైన్ చేసి బీజేపీలో జాయిన్ అయిపోయి మళ్ళీ రీఎలక్షన్కి వెళ్ళి గవర్నమెంట్ ఫామ్ చేశారు. బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. బట్ దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు అందుకే అతను ఎమ్మెల్యే ఏమన్నాడంటే, ఇప్పటివరకు మీరు అధికారంలోకి వచ్చిన ఏ రోజు కూడా డైరెక్ట్గా రాలేదు, మీరు గవర్నమెంట్లు అక్కడ ఎమ్మెల్యేలు ఇక్కడ ఎమ్మెల్యేలు తీసుకునే గవర్నమెంట్ ఫామ్ చేశారని అనటంలో పార్షియల్లీ కరెక్ట్. బట్ పార్షియల్లీ నాట్ కరెక్ట్ అంటే ఎందుకు పార్షియల్లీ కరెక్ట్ అని అన్నానంటే, వాళ్ళు రిజైన్ చేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళి బీజేపీకి సపోర్ట్ చేశారు కాబట్టి అది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని మనం అనటానికి లేదు. ఎందుకు వాళ్ళు రిజైన్ చేస్తారు, రిజైన్ చేసి మళ్ళీ ఎన్నికలకి వెళ్తారు అనమాట. బట్ అప్పటికే వాళ్ళకి ఏమంటారు, వ్యవస్థ, ఎన్నికల కమిషను మొత్తం వాళ్ళ చేతిలో ఉండిద్ది. సో ఆబ్వియస్లీ బీజేపీ గెలుస్తూ ఉందన్నమాట. అది ఒక ఎలిగేషన్. అందుకే సిద్ధరామయ్య చాలాసార్లు చెప్పాడు 50 కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తున్నారు మా ఎమ్మెల్యేలు కానీ మన రీసెంట్గా స్టేట్మెంట్ చేశాడు.
బీజేపీ ఆఫర్డ్ 50 crores అని సిద్ధరామయ్య స్టేట్మెంట్ చేశారు. గతంలో ఇదే సిద్ధరామయ్య 2018లో 25 నుంచి 30 కోట్లు ఆఫర్ చేశారని 2018లో. చూడండి, 18లో 25, 30 కోట్ల ఆఫర్ అంటే ఇప్పుడు 50 కోట్లు అంటే గుర్రాలకి ధర పెరిగింది అని అర్థం. హార్స్ ట్రేడింగ్ అని వాళ్ళే అంటున్నారు కదా, భారతీయ జనతా పార్టీ వాళ్ళు అంటారు హార్స్ ట్రేడింగ్ చేసుకుంటున్నారని. అది గుర్రం ధర పెరిగింది అని అర్థం. ఓకే, మనం ఓట్లేసి వీళ్ళందరికీ గెలిపిస్తే వీళ్ళు గుర్రాలుగా పశువులుగా సంతలోకి వెళ్ళి అమ్ముడుపోతున్నారనే కదా అర్థం. వీళ్ళ భాషలోనే చెప్తారు, వాళ్ళ మాట్లాడుకునే భాష అది, మన భాష కాదు. ఓకే, ఇంకొక అతను కాంగ్రెస్ అతను చేసింది ఏంది, ఇదిగోండి భారతీయ జనతా పార్టీ మీరు కాంగ్రెస్ మీరు డీస్టెబిలైజ్ చేశారు, ప్రభుత్వాన్ని పడగొడతారు అన్నాడు. మరి అది కూడా పార్షియల్లీ అని అంత అంటున్నాం. కరెక్ట్, మొత్తం కరెక్ట్ అని మనం అనలేము. ఎందుకంటే వీళ్ళు ఎన్ని గవర్నమెంట్స్లో కూడా లీగల్గా షిఫ్ట్ అవుతారు. అంటే రిజైన్ చేసి అవటం, లేదంటే మెజారిటీ వాళ్ళు తీర్మానం చేసుకుని వెళ్ళటం లీగల్గా కరెక్ట్ అనమాట, షిఫ్టింగ్ అవుతాయి. ఇల్లీగల్గా వెళ్తే వాళ్ళని సస్పెండ్ చేస్తారు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా. కాబట్టి లీగల్గా వెళ్తారు కాబట్టి పార్షియల్లీ కరెక్ట్ అయితే, ఇప్పుడు పార్షియల్లీ రాంగ్ అని అనే పదం వాడుతున్నాం. ఓకే, బీజేపీ గతంలో ఇదిగో 5 సార్లు గవర్నమెంట్ని పడగొట్టింది. 1, 2 కర్ణాటక, నేను ఆల్రెడీ చెప్పాను. 2019లో 17 మంది ఎమ్మెల్యేలు జేడీఎస్ కాంగ్రెస్ ఎలియన్స్ నుంచి పోయి బీజేపీలో జాయిన్ అయిపోయి అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ని, బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేశారు 2019లో. ఇదిగో 2020లో మధ్యప్రదేశ్లో ఏం జరిగింది, జ్యోతిరాదిత్య సింధియా గవర్నమెంట్ పడిపోయింది. 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోయి బీజేపీలో జాయిన్ అయిపోయారు. ఇది 2016 అరుణాచల్ ప్రదేశ్లో ఈయన పేమా ఖండు. ఓకే, ఈ పేమా ఖండు ఆయన ముఖ్యమంత్రితో పాటు ఎమ్మెల్యేలు మొత్తం మారిపోయారు. అంటే చరిత్రలో ముఖ్యమంత్రి కూడా పార్టీ మారటం, ముఖ్యమంత్రితో పాటు వెళ్ళిపోయి బీజేపీలో జాయిన్ అయిపోయారు అరుణాచల్ ప్రదేశ్లో. ఇదిగో మణిపూర్లో కాంగ్రెస్కి 28 సీట్లు గెలిస్తే బీజేపీ గెలిచింది 21 సీటే. కానీ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. అలాగా కాంగ్రెస్ నుంచి కొంతమందిని కొని, ఏది 28 సీట్లు వచ్చిన కాంగ్రెస్, 21 సీట్లు వచ్చిన బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. కాంగ్రెస్ నుంచి కొంత 4 ఎమ్మెల్యేలను తీసుకొని ప్లస్ ఇంకొంతమంది పక్కన ఉన్నటువంటి చిన్న పార్టీలను కలుపుకొని మణిపూర్లో జరిగింది అది. ఆ తర్వాత 2019లో గోవాలో జరిగింది. గోవాలో కూడా అంతే, కాంగ్రెస్కి 17 వచ్చినాయి, బీజేపీకి 13 సీట్లు వచ్చినాయి 17లో. బట్ అయినా సరే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. అంటే తక్కువ సీట్లు వచ్చినాయి, బీజేపీ అనేది తక్కువ సీట్లు వచ్చినా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఎందుకంటే టక్కున వాళ్ళు ఎమ్మెల్యేని కొనేస్తున్నారు అనేది ఎలిగేషన్ కాంగ్రెస్ నుంచి. ఇప్పుడు ఈ లెక్కను చూస్తే చాలా ఇప్పుడు ఇవన్నీ కూడా గవర్నమెంట్ కాంగ్రెస్ రూల్ చేయాల్సినటువంటి ఆ స్టేట్లు అనమాట. అక్కడన్నీ భారతీయ జనతా పార్టీ రూల్ చేసింది. అందుకే వీళ్ళు ఏమన్నారు, మీరు ఎమ్మెల్యేని కొని డీస్టెబిలైజ్ చేస్తారు, గవర్నమెంట్లు పడగొడతారని ఎమ్మెల్యే అనటానికి కారణం ఇవన్నీ అయి ఉండొచ్చు. ఓకే, ఇక 2019 మహారాష్ట్రలో మనకు తెలుసు, మహారాష్ట్రలో కాంగ్రెస్ శివసేన కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఈయన ఇప్పుడున్నటువంటి ఏక్నాథ్ షిండే ఎవరైతే ఉన్నారో ఆయన కొంతమంది శివసేన నుంచి ఎమ్మెల్యేని పట్టుకొని పోయి బీజేపీలో జాయిన్ అయ్యి అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. సో ఇవన్నీ చూస్తే somewhat destabilizing the government's allegations are partially correct as alleged by the Congress MLA of Karnataka. ఇంకొకటి ఆయన ఏమన్నాడు ఎమ్మెల్యే, ఇదిగోండి మీరు క్లీన్ చిట్ ఇస్తున్నారు మీ పార్టీలో చేరితే అన్నారు. ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉండే, దీని మీద ఆయన జైల్లో కూడా వేశారు. ఇప్పుడున్న అపోజిషన్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్. ఇప్పుడు ఈయన బీజేపీలోకి జాయిన్ అవ్వగానే క్లీన్ చిట్ వచ్చిందని చెప్పి ఒక న్యూస్ పేపర్ అతను రాశాడు. చంద్రబాబు నాయుడు ది మూమెంట్ ఈ జాయిన్ ఇన్ అలియన్స్ నౌ క్లీన్ చిట్, ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈయన మీద ఆధారపడి ఉంది, క్లీన్ చిట్ ఇచ్చిందని ఒక పేపర్ అతను రాశాడు. ఇక్కడ గతంలో ఒక న్యూస్ పేపర్లో 25 మంది అపోజిషన్ లీడర్స్లో 23 మంది క్లీన్ చిట్ ఇచ్చారట ది మూమెంట్ వాళ్ళు వెంటనే బీజేపీలో జాయిన్ అవ్వగానే అనేది ఒక ఎలిగేషన్. ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, లేదండి మేము ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళేం తప్పు చేయలేదు అంటారు. అదే చెప్తున్నాం, ఇవన్నీ ఎలిగేషన్స్. ఆరోపణలు అనే పదం ఎందుకు వాడుతున్నాము అని అంటే వీటన్నిటికీ ఆధారాలు ఉండవు, ఎవిడెన్స్లు ఉండవు. ఇవన్నీ కౌంటర్, ఇవి అన్నీ 4 కోట్ల మంది జరుగుతూ ఉంటాయి అన్నమాట. 4 కోట్ల మంది జరిగేవి. ఓటర్ కనుక డబ్బులు తీసుకుని ఓటేసింది ఎవడు నిరూపించలేడు. అలాగే ఎమ్మెల్యేలు అది హార్స్ ట్రేడింగ్ అని సంతలో పశువులు కొన్నట్టు కొంటారు అన్నారు కదా, ఆ పశువులు సంతలో కొనేది ఆధారాలు ఉండవు. మాకు నచ్చిపోతున్నాం అంటారు, మాకు ఐడియాలజీ నచ్చింది పార్టీ మారుతున్నాం అంటారు. ఓకే, ఇప్పుడు ఇవి కూడా అంతే, ఈడీ ఇన్వెస్టిగేట్ చేసాము తప్పులేదు అంటారు, తప్పులేని వాడినేమో తప్పు ఉందని వేసేస్తారు. ఓకే,
అవన్నీ ఏంటంటే నో ఎవిడెన్సెస్, నో ప్రూఫ్స్, నో ఓన్లీ ఎలిగేషన్స్. అది ఓన్లీ ఎలిగేషన్స్ ఆర్ ఎలీజింగ్ బై వన్ అనదర్ ఇన్ ద ఇండియన్ పాలిటిక్స్. అండ్ ఇతను కూడా ఏమన్నాడు, బీజేపీ యూజెస్ ఈడీ అండ్ సిబిఐ అని కూడా ఎలిగేషన్ చేశాడు ఎమ్మెల్యే. ఇప్పుడు ఇవి చూసినప్పుడు కూడా గతంలో ఇది చూడండి, సెంట్రల్ ఏజెన్సీస్ రైట్స్ అండ్ అపోజిషన్ లీడర్స్ అని చెప్పి ఇది ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు, ఇది అతీషి ఢిల్లీ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అతీషి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఆమె చెప్పింది, బీజేపీ యూజింగ్ సిబి టు అపోజిషన్ లీడర్స్ ఇళ్ళకెళ్ళి దాడి చేస్తున్నారని. ఇక్కడ అతను మహబూబా అనే ఒక ఎమ్మెల్యే అతను ఒక ఏరియా ఎలిగేషన్ చేశాడు. ఇప్పుడు గతంలో ఇది చూడండి, యూపీఏ గవర్నమెంట్ ప్లస్ ఎన్డీఏ గవర్నమెంట్లో ఎవరి మీద ఇన్ని కేసులు పెట్టారని ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ యూపీఏ గవర్నమెంట్ 60, ఇక్కడ చూడండి, ఇది యూపీఏ గవర్నమెంట్, ఇది ఎన్డీఏ గవర్నమెంట్. యూపీఏ గవర్నమెంట్లో 72 పొలిటికల్, ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసిన న్యూస్ పేపర్, 72 పొలిటికల్ కేసులు పెట్టారనమాట అపోజిషన్. మొత్తం యూపీఏ గవర్నమెంట్ 2004 నుంచి 2014 10 సంవత్సరాల్లో 72 కేసులు, నాయకుల మీద కేసులు పెట్టారు. ఆ 72లో 43 మంది అపోజిషన్ లీడర్స్, 29 మంది వాళ్ళ ఓన్ ఎలియన్స్ వాళ్ళే. ఇప్పుడు వాళ్ళకి ఓన్ ఎలియన్స్ అయినా సరే సివియర్ ఎలిగేషన్ వచ్చి ఆధారం బయటపడ్డప్పుడు కేసు పెడతారనమాట. సో ఓన్ ఎలియన్స్ వాళ్ళు 29 మంది. వేరేస్ 2014 నుంచి ఇప్పటి వరకు అంటే వీళ్ళు ఎన్డీఏ గవర్నమెంట్లో 124 నాయకుల మీద ఈడీ అండ్ సిబిఐ కేసులు పెట్టింది. అట్లా 118 మంది అపోజిషన్ లీడర్స్, ఓన్లీ 6 మాత్రమే బీజేపీ ఎలయన్స్లో ఉన్నవాళ్ళు. అంటే దాని అర్థం ఏంటంటే 60% అపోజిషన్ నాయకుల మీద టార్గెట్ చేస్తే యూపీఏ, 95% ఎన్డీఏ అపోజిషన్ నాయకుల మీద టార్గెట్ చేసింది. పార్టీ వైజ్గా చూస్తే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఒకటి కనిపిస్తుంది సర్ప్రైజింగ్గా. ఇక్కడ వైసీపీ యూపీఏ గవర్నమెంట్లో ఓన్లీ వైఎస్ఆర్సీపీ ఒక నాయకుడి మీద కేసు పెట్టారు, అది జగన్ గారి మీద కేసు పెట్టారు యూపీఏ టైంలో. అఫ్కోర్స్ అప్పుడు యూపీఏ గవర్నమెంట్ పడిపోయేసరికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీలో. ఎన్డీఏ గవర్నమెంట్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 6 ఈడీ సిబిఐ కేసులు ఫేస్ చేస్తున్నట్టు 6 ఇప్పటి వరకు. ఏది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసినప్పటికి కూడా, వాళ్ళతో సపోర్ట్గా ఉన్నప్పటికి కూడా 6 వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఈడీ కేసు పెట్టినట్టు ఈ న్యూస్ పేపర్ చెబుతుంది. ఓకే, తృణమూల్ కాంగ్రెస్ 30, కాంగ్రెస్ 26, ఆర్జేడీ 10, బీజేడీ 10, వైఎస్ఆర్సీపీ 6, జీఎస్పీ 5, టీడీపీ 5, ఏపీ 4, ఎస్పీ సరే కనబడతలే. ఓకే సరే, ఇది సో ఇవి చూసినా సరే బట్ మరి పార్షియల్గా మరి అతని కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన ఎలిగేషన్ ఇది కర్ణాటకలో జరుగుతున్నటువంటి గొడవ. వీళ్ళకి ఇద్దరు, ఒక ఎమ్మెల్యేకి ప్లస్ యూనియన్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషికి జరుగుతున్న గొడవ ఇది. మాటల యుద్ధం అది మీ దృష్టికి. థ్యాంక్ యూ, నమస్కారం.